తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ఒకసారి చదువుదామా? 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా 15వ వచనంలో, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి ఎదురు నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. 16వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసినట్లా ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువ అవును. 17వ వచనం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు, పోసినట్లా తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. యోహాను చెరలో ఉన్నందున యోహాను శిష్యులు దుఃఖపడి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యులేమో ఆచారంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయము యేసుప్రభు వారికి ఇచ్చిన సమాధానాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంతేకాదు, యేసుప్రభు శిష్యులను గురించి పెండ్లి ఇంటి వారిగాను తనను తాను పెండ్లి కుమారునిగాను పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ఆ పెండ్లి కుమారుడు తన వధువు కోసం, అంటే సంఘం కోసం ప్రాణం అర్పించడానికి వచ్చారు. మనందరికీ తన క్రొత్త నిబంధన ద్వారా ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు తన ప్రాణం అర్పించారు. ప్రభు చెప్తున్నారు, ఆయన వారితో ఉన్న రోజుల్లో వారు ఉపవాసం చేయక్కర్లేదు, కానీ ఆయన కొనిపోబడే రోజులు వస్తాయి, అప్పుడు చేస్తారు ఉపవాసం అని. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, ఉపవాసం ఒక ఆచారం కాకూడదు, అది మనమున్న పరిస్థితిని బట్టి, దాని అవసరాన్ని బట్టి మనం చేయాలి. ఈ స్పష్టతని ప్రభు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ యోహాను శిష్యులు దుఃఖంతో ఉన్నారు, ఎందుకంటే వారి గురువు చెరలో ఉన్నాడు. పరిసయ్యులు మాత్రం ఆచారంగా వారి స్వనీతిని ప్రదర్శించుకోవడం కోసం ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మతపరమైన ఆచారంగా వారు పరిగణించారు, కానీ దేవునితో సంబంధం పెంచుకోవడానికి కోసం అని చూడలేదు ఈ ఉపవాస ప్రార్థనని. హృదయాన్ని దేవుని వైపు తిప్పే విశ్వాసభరితమైన కార్యంగా వారి విషయాన్ని చూడలేదు. ప్రభువేమో కొండ మీద ప్రసంగిస్తూ, ఉపవాసం చేయుచున్న వారు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాల్లో. కానీ పరిసయ్యులు చేసే ఉపవాసం మనుషులు కనపడవలనని వారెంత నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో ఇతరులు చూపించడానికి వారి ఉపవాసం ఉంటుంది వేషధారుల్లాగా అని ప్రభు అంటున్నారు. దీన్ని బట్టి క్రీస్తును ఫాలో అవడంలో ఆచారాలకు అస్సలు ప్లేస్ లేదు, కేవలం ఆత్మ నడిపింపు మాత్రమే ఉండాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతం, ఎందుకంటే ప్రభు దృష్టికి ప్రతి వ్యక్తి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకం. కాబట్టి మనం దేవుని వ్యక్తిగతంగా ఆ సహవాసంలో మనం ఉంటున్నప్పుడు మనకి ఎప్పుడు ఉపవాసం చేయాలో, ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలో, ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు మనకు స్పష్టంగా నేర్పిస్తాడు, తెలియచేస్తాడు. దాన్ని బట్టే మనం ఉండాలి. సంఘముగా ఉపవాస దినములు ప్రకటించుకోవటం వేరు, దాంట్లో అందరము కలిసి ఉపవాసం చేస్తాం. కానీ వ్యక్తిగతంగా చేసే ఉపవాస ప్రార్థనలు ఆత్మ నడిపింపులోనే ఉండాలి అన్నది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత వచనాన్ని చూస్తే, యేసుప్రభు తన శిష్యులను క్రొత్త నిబంధనలోకి అడుగులు వేయిస్తున్నారన్న సంగతి ఆనాటి వారెవ్వరికీ తెలీదు. కాబట్టి శిష్యులు చేసే ప్రతి పనిని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రంలోని విషయాలతో పోల్చి వీరిని అలా లేరని దోషులుగా చిత్రీకరిస్తున్నారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు. అందుకే ప్రభు వారితో చెప్తున్నారు, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోతుంది అని. ప్రభు ఈ విషయం చెప్పడంలోని ఆయన ఉద్దేశం ఏంటంటే, క్రొత్త నిబంధనలోనికి వచ్చాక ఇంకా పాత అలవాట్లు, ఆచారాలు ఉండద్దు అని. మారు మనసుకు తగిన ఫలమే ఫలించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత దేవుడు చేసిన వాగ్దానం వాళ్ళలో నెరవేరుతుంది. అదేంటంటే, యెహెజ్కేలు పుస్తకం 35వ అధ్యాయం 26-27 వచనాల్లో చెప్పబడినట్లుగా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. 27వ వచనంలో, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గాయకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అని అక్కడ రాయబడి ఉంటుంది. దాని ప్రకారమే మనకు జరిగింది. కాబట్టి నూతన హృదయం, నూతన స్వభావం దేవుడు తన ఆత్మ ద్వారా మనలో కలిగిస్తున్నప్పుడు, నూతన నిబంధన ప్రకారం బ్రతకాల్సిన మనము మరలా పాత ఆచారాలు, విధానాలు, పాత అలవాట్లు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ లోక ఆచారాలతో ఇంకా బ్రతకాల్సిన అవసరం లేదని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ అలా బ్రతికితే, క్రొత్త నిబంధనలో అడుగుపెట్టి నూతన హృదయం పొందుకున్న మనలో
మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉండడమే కాదు, మనలోని పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకా ప్రమాదకరమైన సంగతి ఏంటంటే శరీరానికి ఆత్మకు వైరం ఏర్పడి మనకి సమాధానం లేని స్థితి కలుగుతుంది. అందుకే అటు శరీరానుసారమైన మనస్సు, ఇటు ఆత్మానుసారమైన మనస్సు రెండు పాడైపోతాయి. అదే నూతన హృదయం, నూతన ఆత్మ కలిగి ఆత్మానుసారంగా అంటే వాక్యానుసారంగా బ్రతికితే మనం చాలా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతుకుతాం. ప్రభు స్పష్టంగా పాత బట్టను క్రొత్త బట్టకు మాసిక వేయొద్దు, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయొద్దు, ఒకవేళ పోస్తే రెండు చెడిపోతాయి అని చెప్తున్నారు. మనసులో మార్పు లేకుండా దేవుని కార్యాల్లో చేయవేయడం కూడా ఇలాంటిదే. కాబట్టి నూతన హృదయం, నూతన ఆత్మ, విశ్వాస సహితమైన నూతన కార్యాలతో మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే హెబ్రీల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. ధైర్యమును నిరీక్షణ వల్ని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా జీవితంలో మేమెప్పుడు ఆత్మానుసారమైన మనస్సుతో బ్రతికే కృప మాకు దయచేయండి. నూతన పరచబడిన మా హృదయాలను మేము పాత ఆలోచనలతో, పాత తలంపులతో, అలవాట్లతో నింపుకొనక నూతన నిబంధనలోని సంగతులతో నింపబడినట్లు నిరంతరం మాలో కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని భద్రం చేసి ఆత్మ విషయముల యందు ఆసక్తి కలిగిన ప్రజల్లాగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. నీతో మా జీవితం ఎప్పుడు చాలా సంతోషంగా ఉండగలదని ఇప్పటికే రుచి చూశాం. కాబట్టి దాని నుండి తొలగిపోనియక ఆత్మలో వర్ధిల్లునట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.